ఓం సాయిరామ్ అండి. ఇప్పుడు మేషరాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, వృశ్చిక రాశి, మీన రాశి. ఈ 6 రాశుల వారికి అంతగా బాలేదని చెప్పుకోవచ్చండి. డిసెంబర్ 5 సాయంత్రం నుండి 2026 జూన్ 2వ తారీఖు వరకు గురుగ్రహ సంచారం మిథున రాశిలో సంచరించును. 5వ తారీఖు వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం కొంతకాలం బాలేదని చెప్పుకోవచ్చునండి. కొంచెం ఉద్యోగస్తులకు ఉద్యోగంలో సమస్యలు, వ్యాపారస్తులకు అంతగా వ్యాపారం నడవకపోవడం, ప్రతి విషయంలోనూ కొంత మానసిక అశాంతత అనేది జరుగును. ఏ విషయమైనా ముందుకు పోయినట్టే పోతది. మళ్ళీ వెనక్కి వస్తదండి. పని అయినట్టే అయిపోతుంది. దాదాపు 95% అవుతుంది. ఎండింగ్‌లో పోతుంది. మరి మీరు సకల విధాల శుభాలు జరగాలనుకుంటే సరే ఏది ఎంత బాగున్నను, బాలేకపోను దైవానుగ్రహం అనేది ముఖ్యం. దైవానుగ్రహం ఉంటే మీకు ఎంత బాలేకున్నా కూడా బాధపడవలసిన అవసరం లేదు. షిరిడి సాయి భక్తులైతే సాయి సచ్చరిత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు ఒక చాప్టర్ కనీసం. షిరిడి సాయి భక్తులు కామండి మేము అనుకునేవారు గురు చరిత్ర పారాయణం చేయండి. అలాగే శనగలు దానం వేయండి. కనీసం 16 గురువారాలు శనగలు, ఉడకబెట్టిన శనగలు మనం తింటాం కదా, ఫ్రై చేసుకొని అదే ఏ శనగలైనా సరే, తెల్ల శనగల అంటే మీకు వీలైతే బ్రౌన్ కలర్ శనగలు చిన్నవి ఉంటే అదైతే బెటర్. అది దానం వేయండి. దానం ఇవ్వడం వల్ల మీకు కూడా అన్ని విధాల శుభములు జరుగును. కొంత మట్టుకు గ్రహాలు శాంతించి మీకు ఎక్కువ బాధ పెట్టకుండా